ఇక్కడ బాబు గారి సర్కారు పయ్యావుల కేసు గారు మంచి ఇంటలెక్చువల్, ఆయన మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నో డౌట్, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇవ్వాల్సి ఉన్నాయి, సూపర్ 6 ప్లస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలకి డబ్బులు ఇవ్వాలి, ఇటు అప్పులకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి, ఇవన్నీ నానా తిప్పలు పడుతున్నాడు ఆయన, నో డౌట్. కానీ ఒక కీ పాయింట్, మనకి మొన్నటిసారి ఓట్లేసిన వాళ్ళల్లో వ్యాపారులు అత్యధికం. వాళ్ళందరికీ జగన్ మీద ద్వేషం ఎందుకంటే వాళ్ళని ఎవరిని జగన్ వేధించలా, ఏ అధికారులు వేధించలేదు వాళ్ళని. ఓన్లీ వాళ్ళ దగ్గర పనిచేసే గుమస్తాలు, వాళ్ళ షాపులు తుడిచేవాళ్ళ, కడిగేవాళ్ళ, ఇట్లాంటి పని మనుషులు బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది, డబ్బులు ఎక్కువ అడుగుతాం బిగిన్ చేశారు. దానికి వాస్తవంగా ఏంటంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు అడిగినట్టు. కానీ వీళ్ళ ఆలోచన ఎట్లా వచ్చింది, జగన్ ఉచితాలు ఇస్తుంటే ఉచితం మరిగి వీళ్ళు ఇట్లాగా అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. అందుకారణంగా వాస్తవంగా జగన్ సంక్షేమ పథకం ఇచ్చినప్పుడల్లా ఒక వారం 10 రోజుల పాటు బిజినెస్ నడిచింది వ్యాపారస్తులకి. ఈ ఇష్యూ తర్వాతన అంటే దానివల్లనే వ్యాపారాలు బాగా నడిచినాయి. ఆ కృతజ్ఞత కంటే కూడా ఈ కోపం డామినేట్ చేసి వ్యాపారులు జగన్కి వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పటికే వేధింపులు పెరిగిపోయినాయి. తూనికల కొలతోళ్ళు వచ్చి వేధిస్తారట, రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ లంచాన్ని తీసుకుంటారు, ప్లస్ పెనాల్టీలు కట్టిస్తారు, ప్లస్ ఇబ్బంది పెడతా ఉంటారు. ఇది వ్యాపారంలో ఇప్పటికే బిగిన్ అయిపోయింది చాలా చోట్ల. ఒక్కసారి నరేంద్ర మోడీ గారి పాత మాట గుర్తుకు తెచ్చుకుందాం. అనేక సార్లు చెప్పారు ఆయన, అధికార రాజ్య వ్యవస్థకు దూరం చేయడానికే రకరకాల పద్ధతులు పెట్టాడు ఆయన. అధికారి వ్యాపారి దగ్గరకు వచ్చినప్పుడు వేధింపు కంపల్సరీగా ఉంటుంది. లంచం ప్లస్ అన్ని రకాలు కష్టం, వ్యాపారం అతలాకుతలం అవుతుంది. అందుకని అధికార రాజ్య వ్యవస్థకు దూరంగానే సిస్టమ్ పెట్టారు. కేశవ్ గారు మంచి పాయింట్ చెప్పారు, ఏమని, ఒకసారి అకౌంట్స్ చెక్ చేయండి భయ్యా, దాంట్లో చూసుకుని ఎవరు ఎగ్గొడుతున్నారో వాళ్ళ దగ్గర కట్టమని. అకౌంట్స్ మెయింటైన్ చేసేవాడు ఎవడు ఎగ్గొట్టడు, అకౌంట్స్ మెయింటైన్ చెయ్యని వాడే ఎగ్గొడతాడు. వాడు తెగబలిసినోడు, వాడు రాజకీయ పలుకుబడి ఉన్నోడు మాత్రమే ఎగ్గొడతాడు. ఇక్కడ ఇది పట్టుకుని వ్యాపారస్తుల దగ్గరికి వీళ్ళు పరిగెత్తారంటే వాళ్ళకి నానా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే బిగిన్ అయింది, అధికార రాజ్ అనేది బిగిన్ అయింది. ఇది పెరిగిందంటే మధ్యతరగతి దూరం అవుతారు. ఆలోచించుకోవాలా, లేదు మేము చేస్తుంది రైట్ అనుకుంటే ప్రభుత్వపు ఇష్టం.